నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు గాంధీయం ది ఆర్ ఆఫ్ ట్రూత్. 15 లక్షల మంది ప్రాణాలను బలిగొన్న దేశ విభజన కారణం మొహమ్మద్ అలీ జిన్నా. నికోలస్ మౌంట్ బాటెన్ అనేక దీర్ఘకాలిక కుట్రలకు ఒకరు ముస్లిం లీగ్ నేత మొహమ్మద్ అలీ జిన్నా అయితే మరొకరు షేక్ అబ్దుల్లా. దేశద్రోహి షేక్ అబ్దుల్లా వారసుడు ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నమ్మక ద్రోహులు, బ్రిటిష్ వలస పాలకుల తొత్తులు ఇప్పటికీ గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ రోడ్డులో జిన్నా టవర్ ఉంది. 8 దశాబ్దాలుగా పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని సూచించే ఆకుపచ్చని రంగులో ఉండే జిన్నా టవర్ భారత ఉపఖండ విభజన ప్రపంచ చరిత్రలో పెను విషాదం. 15 లక్షల మంది ప్రాణాలను బలిగొన్న దేశ విభజన కారణం మొహమ్మద్ అలీ జిన్నా. బ్రిటిష్ వలస పాలన చివరి రోజుల్లో ఆఖరి గవర్నర్ జనరల్గా వ్యవహరించిన నికోలస్ మౌంట్ బాటెన్ అనేక దీర్ఘకాలిక కుట్రలకు తెరలేపాడు. వ్యూహాత్మక యోజనలో భారత ఉపఖండంలో సద్దుమణగని వివాదాలను ఆయన రాజేశాడు. ఈ వ్యూహాత్మక దాడిలో కీలక ఆయుధంగా పనిచేసిన ఇద్దరు గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. ఒకరు ముస్లిం లీగ్ నేత మొహమ్మద్ అలీ జిన్నా అయితే మరొకరు షేక్ అబ్దుల్లా. దేశద్రోహి షేక్ అబ్దుల్లా వారసుడు ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనతల కారణంగా నమ్మక ద్రోహులు, బ్రిటిష్ వలస పాలకుల తొత్తులు ఇప్పటికీ మన దేశంలో అధికార స్థానాల్లో ఉన్నారు. ద్విజాతి సిద్ధాంతం పేరిట భారత్ పాకిస్తాన్ విభజనకు బీజలు వేసి మొహమ్మద్ అలీ జిన్నా అనబడే క్రూరుడి పేరిట నేటికి ఆంధ్రప్రదేశ్లోని అంటే మన గుంటూరులోని ఓ ప్రధాన ప్రాంతంలో కుడలిలో ఒక టవర్ ఉందంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది నిజం. గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ రోడ్డులో జిన్నా టవర్ ఉంది. 8 దశాబ్దాలుగా పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని సూచించే ఆకుపచ్చని రంగులో ఉండే జిన్నా టవర్ ఇటీవలి కాలంలో జాతీయవాద శక్తుల ప్రాబల్యం కారణంగా టవర్కు మువ్వన్నెల రంగులు అద్దారు. టవర్ ఉనికిని కాపాడటం కోసం ఈ ఎత్తుగడ వేశారే తప్ప భారతీయతను సూచించడానికి కాదని మనం గుర్తించాలి. నవ్యాంధ్రలో పాక్ అనుకూల ధోరణి, ఉగ్రవాద అనుకూల శక్తుల ప్రాబల్యం క్రమక్రమంగా పెరుగుతోంది. అందులో భాగంగానే చారిత్రక రక్షణ పేరిట జిన్నా టవర్ను కాపాడటం కూడా ఇందులో భాగమని గుర్తించాలి. ఉగ్రవాదానికి ఒకప్పుడు తెలంగాణ కేంద్రంగా ఉండేది. నల్లగొండ, భాగ్యనగరంలోని పాతబస్తీ, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలు ఉండేవి. అంతర్జాతీయ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సంస్థల్లో తెలంగాణ వాసులకు కీలక పాత్ర పోషించిన కాలం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం సహా ఉత్తరాంధ్రలోని విజయనగరంలో ఉగ్రవాద మూలాలను జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల గుర్తించింది. చిత్తూరు జిల్లాలోని రాయచోటి, అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో 3 లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద లింకులను జాతీయ దర్యాప్తు సంస్థ ఛేదించింది. గుంటూరు పట్టణంలో ఇస్లామిక్ ఉగ్రవాద అనుకూల శక్తులే కాదు, ఇజ్రాయెల్ అనుకూల శక్తులు, పాలస్తీనా అనుకూల శక్తులు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ అది నిజం. మొత్తంగా నవ్యాంధ్రను ఉగ్రవాద సంస్థలు సేఫ్ జోన్గా భావిస్తున్నారు. ముందుగా జిన్నా టవర్ గొడవేంటో చూద్దాం. గుంటూరు కేంద్రంగా 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో దివంగత టీడీపీ సీనియర్ నేత లాల్ బాషా, ఎస్ఎంఎల్ జాన్ బాషా కీలక పాత్ర పోషించారు. నాడు ఆయన గుంటూరు ఎమ్మెల్యేగాను ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీగా ఆయన 2 సార్లు ప్రాతినిధ్యం కూడా వహించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేసే లక్ష్యంతో గుంటూరులో భారీ సభను నిర్వహించాలని ఎస్ఎంఎల్ జాన్ బాషా భావించారు. స్వయంగా జిన్నాను ఆహ్వానించేందుకు కొందరు ప్రతినిధులతో కలిసి గుంటూరు నుంచి ముంబై వెళ్లారు. సభకు వచ్చేందుకు జిన్నా అంగీకారం తెలపడంతో ఆయన రాక కోసం గుంటూరులో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే జిన్నా గౌరవార్థం ఆయన పేరిట ప్రత్యేక టవర్ను నిర్మించారని లాల్ జాన్ బాషా కుటుంబీకులు చెప్తున్నారు. అయితే తాను గుంటూరుకు రాలేకపోతున్నానని చివరి నిమిషంలో జిన్నా సమాచారం ఇచ్చారు. జిన్నా స్థానంలో ఆయన సన్నిహితుడు జుదా లియాఖత్ అలీ ఖాన్ ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక 1942 నుంచి 1945 వరకు ఈ మధ్యకాలంలో ఈ టవర్ నిర్మాణ పనులు జరిగాయి. ఇది మనకు వినిపించే చరిత్ర మాత్రమే. నిజమేంటో ఇప్పుడు చూద్దాం. 1942లో అంటే 1942లో ఇప్పటి సత్తెనపల్లి మండలం కొమ్మదిపూడిలో
కొన్ని మతాల మధ్య గొడవలు జరిగాయి. దాన్ని స్వాతంత్ర ఉద్యమ పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఈ వివాదంలో 14 మంది ముస్లింలకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ అప్పటి గుంటూరు ఎమ్మెల్యే లాల్ జాన్ బాషా ముంబై కోర్టులో లాయర్గా పనిచేస్తున్న ముస్లిం లీగ్ అధినేత మొహమ్మద్ అలీ జిన్నాను కలిసి 14 మంది తరఫున వాదించాలని కోరారు. ఈ కేసును వాదించిన జిన్నా ఉరిశిక్షను రద్దు చేయించారు. దీనిని గుర్తుపెట్టుకునేందుకే 1942లో అప్పటి స్వాతంత్ర ఉద్యమకారులు మొహమ్మద్ అలీ జిన్నా పేరు మీద గుంటూరు టవర్ను నిర్మించారు. దీనికి జిన్నాను ఆహ్వానించారు. ఆయన వీలు కాకపోవడంతో ఆయన అనుచరుడు లియాఖత్ అలీ ఖాన్ 1945లో దీనిని ప్రారంభించాడు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయ సైనికుడు క్వార్టర్ మార్షల్ హమీద్ ఆ యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయన గౌరవార్థం జిన్నా టవర్ పేరును క్వార్టర్ మార్షల్ హమీద్ మందిర్గా మార్చుతూ తీర్మానం చేశారు. అనంతరం తీర్మానాన్ని అమలు చేయలేదు. ఎవరి లియాఖత్ అలీ ఖాన్? లియాఖత్ అలీ ఖాన్ జిన్నాకు కుడి భుజం. పాకిస్తాన్ ఆవిర్భావ ఆ దేశ ప్రధానిగా పనిచేశారు. దేశ ఆవిర్భావం తర్వాత పాక్ విధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషించారు. ద్విజాతి సిద్ధాంతం గురించి విస్తృతంగా ప్రచారం చేసిన వారిలో లియాఖత్ అలీ ఖాన్ ప్రముఖుడు. అంతేకాదు పాకిస్తాన్ తొలి రక్షణ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, కాశ్మీర్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు. కాశ్మీర్ మారణ హోమానికి అగ్గిరాజేసిన వాళ్ళలో లియాఖత్ అలీ ఖాన్ ప్రముఖుడిగా చెప్తారు. లియాఖత్ అలీ ఖాన్ 57 ఏళ్ల వయసులో 1951 అక్టోబర్లో హత్యకు గురయ్యారు. లియాఖత్ అలీ ఖాన్ను ఎవరు హత్య చేశారనేది నేటికి రహస్యంగానే ఉండిపోయింది. 1942లో గుంటూరు పట్టణంలో జిన్నా టవర్ నిర్మించారని, అప్పటి జిన్నా ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడలేదనే వాదనలున్నాయి. అయితే ఇది నిజం కాదు. ద్విజాతి సిద్ధాంతానికి మూలాలు 1710లోనే ఉన్నాయి. జిన్నా సైతం కాంగ్రెస్పై కోపంతో లండన్లో ప్రవాసంలో ఉన్న రోజుల్లో ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత ఉగ్రవాద సంస్థలు తమ ఎత్తుగడలను మార్చేసుకున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ సహా దేశంలోని నిఘా విభాగాలు తెలంగాణపై దృష్టి సారించాయి. మరి ముఖ్యంగా నవ్యాంధ్రలో ఉగ్రవాద మూలలు పసిగట్టడం కష్టమని భావించడంతో పాటు పేలుడు పదార్థాల సేకరణ కష్టంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలో గనుల తవ్వకాలు ఉండడంతో తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ఉగ్రవాద సంస్థలు తమ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. కర్ణాటకలోని బళ్ళారి, కోలార్, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, హట్టి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్లు మూసేసిన తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యం కావడం మొదలైంది. ఇటీవలి కాలంలో కోలార్ ప్రాంతంలో శక్తివంతమైన పేలుడు పదార్థాల అక్రమ రవాణాను పోలీసులు గుర్తించారు. అంతేకాదు బళ్ళారి ఇనుప గనుల్లో సైతం పేలుడు పదార్థాలు సులభంగా దొరుకుతాయి. దీన్నే అవకాశంగా మలుచుకున్న ఉగ్రవాద సంస్థలు ఏపీలో తమ డెన్లను ఏర్పాటు చేసుకొని పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అవసరమైన పేలుడు సామాగ్రిని రవాణా చేస్తున్నాయి. గతంలో యాసిన్ భత్కాల్, రియాజ్ భత్కాల్ సోదరులు కర్ణాటకలో టెర్రర్ బేస్ను ఏర్పాటు చేశారు. యాసిన్ భత్కాల్ తర్వాత కాలంలో పాకిస్తాన్లో అనుమానాస్పదంగా మరణించాడు. భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డెత్ స్క్వాడ్స్ని చంపేశాయనే వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ తరచూ ఈ తరహా ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కూడా నవ్యాంధ్రను సేఫ్ జోన్గా భావిస్తున్నాయి. ముందు నుంచి పెద్దగా ఉగ్రవాద సంస్థల కదలికలు లేకపోవడంతో నిఘా విభాగాలు సైతం గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఏపీకి పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు కాశ్మీర్ లోయలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించడంతో టెర్రర్ మూలాలు బయటపడ్డాయి. మొత్తంగా ఉగ్రవాదం తన బేస్ను మార్చుకుంది. ఏపీ కేంద్రంగా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుపుతోంది. భారత జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ నేతృత్వంలో ఉగ్రమూలాలపై ఉక్కుపాదం మోపుతోంది మన మోదీ ప్రభుత్వం.